హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజైతే నేను మా వదిన గారి ఇంటికి అయితే వైజాగ్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, అలా చక్కగా వైజాగ్లో కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్ళాము. వదిన అప్పుడు మాట్లాడారు, నీకేం కావాలి వండాలి అని అడిగితే నాకు కొబ్బరి రైస్ కావాలి వదిన అంటే, అయితే ఇంటికి వెళ్ళాక చక్కగా నీకు కొబ్బరి రైస్ అయితే వండి పెడతాను అని చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళి అలా విజిట్ చేసుకొని బీచ్ పక్క రోడ్లు వెళ్ళి అయితే మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా మా పిల్లలు హడావిడి, చూసారు కదా వదిన నాకు కొబ్బరి రైస్ అయితే తయారు చేస్తున్నారు. కొబ్బరి పాలతో అయితే కొబ్బరి అన్నం తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా ముందు కొబ్బరికాయలని కోరుగా చేసుకొని ఆ కోరు నుంచి కొబ్బరి పాలు అనేవి వేరు చేసుకోవాలి. చూసారు కదా, నేను ఒక పాత్రలో ఈ విధంగా కొబ్బరి పాలను అయితే వేరు చేసుకుంటున్నాను. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరి అన్నం అంత బాగుంటుంది. సో అందుకే నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, కోరు నుంచి కొబ్బరి పాలను అయితే ఒక పాత్రలో వేరు చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫిల్టర్ ద్వారా చేసుకున్నప్పుడు మాత్రమే పాలకు పాలు, కోరుకు కోరు శుభ్రంగా వేరయ్యి మంచిగా పాలు అనేవి దిగుతాయి. తర్వాత నేనైతే రైస్ నానబెట్టుకొని సైడ్న ఉంచుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 కేజీల రైస్ అయితే తీసుకున్నాను. చూడండి, తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేయకాక బిర్యానీ మసాలా దినుసులన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ దినుసులన్నీ మంచి చిటపట్లు ఆడాక ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా దిగి బిర్యానీ కొబ్బరి పాలు రైస్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల నుండి 4 స్పూన్ల వరకు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని కాస్త పసుపు యాడ్ చేసుకొని తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. అలాగే పుదీనా మరియు కరివేపాకు అనేది పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యి స్మెల్ అయితే సూపర్గా అదిరిపోతుంది. అలాగే ఒక 3 స్పూన్ల వరకు గీ అయితే యాడ్ చేసుకోవాలి. గీ అనేది నేనైతే ప్యాకెట్ గీ అనేది తీసుకున్నాను స్మెల్ కోసం. అబ్బబ్బా, టేస్ట్ మరింకా అదిరిపోతుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అవన్నీ కలుపుకొని అలాగా ఒక 2 నిమిషాలు అనేది ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత చూసారు చక్కగా మంచిగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. జీలకర్ర ముందుగా వేస్తే మాడిపోతుందనే ఆలోచనలో చూసారు కదా, నేను ఇప్పుడు అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. బాగా చిటపట్లు అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా మిక్స్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్లో కలిపేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే జీలకర్ర అనేది మాడదు, చాలా బాగుంటుంది. అలాగే మనం ఇంతకుముందు నానబెట్టుకొని సైడ్ పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ అట్టెసరు పెట్టుకుంటున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ విధంగా వాటర్ అంతా తీసేసి చక్కగా రైస్ మాత్రమే యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రైస్లో మిక్స్ అయ్యేటట్టు మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలాలు అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టించాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి, గబగబా కలపొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. సో నేను అందుకే నెమ్మదిగా చక్కగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, అడుగు మాడకుండా కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి. చూడండి, మాడకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏవైతే ఇందాక తీసుకున్నామో కొబ్బరి పాలు, ఆ కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకోవాలండి.
కొబ్బరి పాలను చూసారు కదా, యాడ్ చేసుకున్నాను. కొలత ప్రకారమే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు చాలకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారుగా, నేను ఒక పక్క చికెన్ కూర కూడా పెట్టుకున్నాను. చూసారు కదా, నాకు కొంచెం సరిపోలేదు, అందుకే కొలతలో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు, సో మళ్ళీ కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి సాల్ట్ వేసుకుని మరలా మూత పెట్టి మరలా ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఎక్కువసార్లు కలపొద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. అన్నం ఉడికేటప్పుడు మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటే సరిపోద్ది, లేదంటే విరిగిపోద్ది అనమాట. నేను ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. చూసారు కదా, మంచిగా పైకి వచ్చేసింది రైస్ అంతా కూడా. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మంచిగా నేను మధ్య మధ్యలో చూసుకుంటున్నాను. రైస్ అయితే మంచి పర్ఫెక్ట్లీ ఉడికిందండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్తో అబ్బబ్బబ్బా అదిరిపోయేంత మంచి రంగులో అంతా కూడా రైస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఏ సైడ్మే ఇంకా మరి తిరగలేదు. కొబ్బరి రైస్ అయితే పెట్టుకొని అలా చికెన్ కూర దీంతో నంచుకొని తింటే ఇంకా అదిరిపోయే టేస్ట్ అండి, మామూలు టేస్ట్ కాదు. మరి మీరు ఎప్పుడైనా కొబ్బరి పాలు అన్నం తినుంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.